అధికారులకు నేతలకు ముందు చూపు ఉండాలి. ఒకవేళ తాత్కాలిక ప్రయోజనాలకే ప్రజాప్రతినిధులు పెద్దపీట వేస్తే ప్రభుత్వ ఉద్యోగులైన అధికారులు దీర్ఘకాలిక ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని ప్రాజెక్టులు రూపొందించాలి. అలా చేయనందుకు నేడు విజయవాడ నగరవాసులు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. నగరంలో సింగ్ నగర్ ను విజయవాడను కలుపుతూ నిర్మించిన ఫ్లైఓవర్ పై జెమిని న్యూస్ ప్రత్యేక కథనం. విజయవాడ నగరంలో నిరుపేదలకు సింగ్ నగర్ రోడ్లోని పెద్ద ఎత్తున ఇళ్లను నిర్మించింది ప్రభుత్వం. దాంతో ఒకనాడు నగరానికి దూరంగా ఉన్న సింగ్ నగర్ కొద్ది కాలంలోనే అతిపెద్ద ప్రాంతంగా విస్తరించింది. నేడు ఈ ప్రాంతంలోని 3-4 డివిజన్లు ఉన్నాయి. దాదాపుగా 2 లక్షల మందికి పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. నగరం సింగ్ నగర్ మీదుగా నున్నవైపుకు విస్తరించుకుంటూ పోయింది. ఈ నేపథ్యంలో బుడమేరు పొంగి ప్రవహించినప్పుడు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతుండటంతో సింగ్ నగర్ ఫ్లైఓవర్ ను నిర్మించారు. అయితే భవిష్యత్తు ట్రాఫిక్ ను ఊహించడంలో ఫ్లైఓవర్ నిర్మాతలు ఘోరంగా విఫలమయ్యారు. దాంతో నేడు ట్రాఫిక్ పెరిగిపోయి ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నుంచి 8 గంటల నుంచి 10 గంటల కంపల్సరీ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మా ఉద్యోగాలకు కానీ ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే చాలా లేట్ అవుతుందండి. దీన్ని వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా. ఈరోజు నేను చూస్తూనే ఉంటాను. మార్నింగ్ 2 సార్లు, సాయంత్రం 2 సార్లు నేను బ్రిడ్జి మీద వస్తాను. కంపల్సరీ ప్రతిరోజు ఏదో యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వెడల్పు తక్కువగా ఉండడం, రాకపోకలకు ఒకటే వంతెన కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే వంతెనపై నుంచి నూజివేడు వైపు వెళ్లే బస్సులన్నీ ప్రయాణం చేస్తాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ ను ఈ వంతెన తట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో ఇక్కడ వంతెన దాటేందుకు కనీసం గంట పడుతుందని సింగ్ నగర్ వాసులు చెబుతున్నారు. వంతెనను డబల్ లైన్ గా నిర్మిస్తే ప్రయోజనం ఉండేదని ఆనాటి అధికారుల అనాలోచిత నిర్ణయంతో నేడు నగరవాసులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఆలోచన చేసి వంతెనను వెడల్పు చేసి ప్రమాదాల బారి నుంచి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.